ఈరోజు స్వర్గీయ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా 135వ జన్మదినం సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సంబరాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు పూలు నాగరాజు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, దళిత సంఘాల నాయకులు, దళిత నాయకులు మొత్తం అంతా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకి, అంటే చిన్న పేదరికం ఇంట్లో పుట్టి ఎంతో ఉన్నత విద్య అభ్యసించి రాజ్యాంగ రూపకర్తగా ఈరోజు మనం దేవుని మాదిరిగా కొలుచుకుంటున్నాం. అంటే ఒక దళిత వర్గానికి చెందినటువంటి అంబేద్కర్ గారు ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని శాసించి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి మేలు చేకూర్చే విధంగా ఈరోజు రాజ్యాంగ నిర్మాతగా దేవుడుగా కొలవబడుతున్నాడు. ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అట్టడిగిన వర్గాల వారికి మేలు చేకూర్చే విధంగా రిజర్వేషన్స్ అయితే ఏమి, అలాగే ఆ రోజు ఉండే రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి కావాల్సిన హక్కులు అయితే మొత్తం అన్ని ఈరోజు రూపకల్పన చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి దళిత నాయకులందరికీ, దళితులకు బాబాసాహెబ్ 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచి మేధావిగా గుర్తింపు పొందినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహనీయునికి అనంతపురం జిల్లా కేంద్రంలో ఘనంగా దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో ఈ ప్రజలకు చేసినటువంటి సేవలను, కష్టాన్ని అంతా గుర్తించుకొని ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడానికి రావడం చాలా శుభ పరిణామం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాయకుంటే గతంలో 1947కు ముందు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే ఈ దేశాన్ని పీడించి, హింసించి, బాధ పెట్టారో అంతకు మించి విధంగా ఈ దేశ స్థితిగతులు ఉండేవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి భారత రాజ్యాంగ నిర్మాతని ప్రతి భారతీయుడు, ప్రతి పౌరుడు తమ బాధ్యతగా ఈరోజు ఘనంగా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ స్వేచ్ఛ, స్వతంత్ర హక్కులతో ఈరోజు భారత ప్రజలు జీవిస్తున్నారంటే దానికి కారణం భారత రాజ్యాంగం. మరి అటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత కూడా మన అందరి మీద ఆధారపడుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా అత్యంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి రావడం, ఈ ఉత్సవాల్లో పాల్గొన్నందుకు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారని చెప్పి